మీరసలు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభు, ఓ ప్రధాన సాక్షిని మీ ముందు ప్రవేశపెడతాను. అందుకు మీరు అనుమతించాలి. ఆ ప్రధాన సాక్షిని ప్రవేశపెట్టండి. ప్రభు, కాయన్కుల కొచ్చుని అనుచరుడు. వీడి పేరు భావేందర్. వీడితో పాటు గుర్రం మీద వచ్చిన ఇన్స్పెక్టర్ కన్నన్ కురుప్పే నన్ను కాల్చాడు. కన్నన్ కురుపా? అవును ప్రభు, అతను కూడా కొచ్చుని మనిషి. ఈ రోజు నాకు శిక్ష విధించాలని ఆరాటపడుతున్న మన సైన్యాధిపతి కొచ్చుని పట్టుకోవడానికి కాయంకులం అడవికి వెళ్ళినప్పుడు ఆ వివరాలు కొచ్చునికి తెలియజేసింది పడవిడ నంబియే. ఇదంతా నిజమేనా? అంతా నిజమే మహారాజా. కొచ్చుని పట్టుకోవడానికి సేనాపతి మిగతా వాళ్ళు వస్తున్న సమాచారాన్ని మాకు అందజేసింది మాత్రం నంబియే మహారాజా. ఇక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. మహారాజు పూజ చేసేటప్పుడు నేను పక్కనే ఉంటానని మమ్మల్ని త్వరగా అక్కడి నుంచి పారిపోమ్మని చెప్పింది నంబియే మహారాజా. దానికి ప్రతిఫలంగా మా దగ్గర నుంచి 10,000 బంగారు నాణేలని ఆయన తీసుకున్నారు ప్రభు. వీళ్ల మాటలు విని మరణించిన వ్యక్తిని అనుమానించడం సమంజసమా ప్రభు? కానీ ఇతను చెప్పేదంతా నిజమేననిపిస్తోంది. ఎందుకంటే పడవేడ నంబిని పిలిచి ఉత్తర్వులిచ్చేటప్పుడు అతను కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ రోజు నంబితో పాటు వచ్చింది ఈ అయ్యగారు కూడా. ప్రభు, నన్ను క్షమించండి. తప్పు జరిగిపోయింది. నన్ను చంపించకండి. నన్ను క్షమించండి ప్రభు. ఇతన్ని బంధించి చెరసాలలో వేయండి. రాజద్రోహానికి పాల్పడిన నేరానికి వీడికి మరణదండనే తగిన శిక్ష. నన్ను క్షమించి వదిలేయండి. నన్ను క్షమించండి ప్రభు. ప్రభు, నన్ను క్షమించండి ప్రభు. ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా? మహారాజా, శ్రీ పద్మనాభ స్వామి ఆరాధన కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. సమయం మించిపోతుంది ప్రభు. నేరస్తులను విచారించడం వల్ల పద్మనాభస్వామి ఉత్సవాలను మీరు మర్చిపోయారు. అన్యమనస్కంగా ఉత్సవాలు మొదలు పెడితే అపశకునం అవుతుంది. భగవంతుడా, నన్ను క్షమించు. నాకు ఎన్నటికీ స్వామి కార్యం తప్ప వేరేది ముఖ్యం కాదు. ఆభరణాలతో అలంకరించిన ఆ స్వామి ఆరాధనకు మేం బయలుదేరుతున్నాం. రేపు ఉత్సవాలలో ముఖ్యమైన రోజు. ఆ తర్వాత ఆరాధన. ఇవన్నీ ముగిసిన తరువాతే ఈ సభలో విచారణ జరుగుతుంది. అప్పటి వరకు వీణ్ణి బంధించి ఉంచండి. శ్రీ పద్మనాభస్వామి వారి ఆభరణాలు కాపాడమే కాకుండా ఇన్ని నిజాలను బయటకు తీసుకొచ్చిన వేలాయుధ పనికర్ మీద నిందితుడు అన్న ముద్ర వేయటం సమంజసం కాదు అని అనిపిస్తోంది. అందువల్ల తదుపరి విచారణ రోజు పనికర్ రాజదర్బారుకొచ్చి మొత్తం వాస్తవాలు సభకు తెలియజేస్తారు. దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. రాజద్రోహానికి పాల్పడిన వారు ఎవరైనా వారికి మరణదండన తప్పదు. ఆ సాక్షిని ఎక్కడికి మార్చాలో నిర్ణయించారా? అతన్ని వేరే చోటికి మార్చాం ప్రభు. ఓ రుద్ర, నువ్వా? ఏమిటి సంగతి? అనుకున్నది జరిగినట్టేనా? అది జరగలేదు. తను అక్కడి నుంచి మార్చారు. ఏమంటున్నావు? ఎక్కడ? ఆ విషయం తెలీదు. రాత్రి కాపలా వాళ్లను కూడా మార్చారు. మహారాణి గారి ఉత్తర్వులు. మీరు చేసింది సరైనదే. ద్రోహులు మన వెంటే ఉన్నారు. ఏవైనా జరగచ్చు. వారికి ఏవైనా జరిగితే సాక్ష్యం ఉండదు.